ఒక ప్రశాంతమైన గ్రామంలో రాము అనే రైతు ఉండేవాడు. అతను సహజ సిద్ధంగా జీవించేవాడు మరియు ప్రకృతిని ఎంతో ప్రేమించేవాడు. ప్రతిరోజు తన పొలానికి వెళ్ళే మార్గంలో పక్షుల కిలకిల రాగాలను మరియు చెట్ల కదలికలను ఆస్వాదించేవాడు. ఒకరోజు సాయంత్రం తన పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పొదల్లో ఒక వింతైన అరుపు వినిపించింది. ఆసక్తిగా చూస్తే ఒక అందమైన నెమలి పొదల్లో చిక్కుకొని బాధపడుతూ చూసి దయతో నిండిపోయాడు. నెమలి బాధపడుతూ ఉండగా నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా పొదల నుండి దాని కాళ్ళను బయటకు తీశాడు. కానీ దాని కాళ్ళకు గాయపై నిలబడలేకపోయింది. దానిని తన ఇంటికి తీసుకెళ్లి గాయానికి మందులు పెట్టాడు. దానిని బాగా చూసుకున్నాడు. కొన్ని రోజుల పాటు ప్రేమతో పోషించడంతో నెమలి మెల్లగా కోలుకుంది. ఒకరోజు ఉదయం నెమలి తన రెక్కలను విప్పి రాముని ఇంటికి ఆవరణలో అందంగా నాట్యం చేసింది. అది ధన్యవాదంగా అనిపించింది. అప్పుడు అది గాల్లోకి ఎగిరి తన స్వేచ్ఛను పొందింది. కొన్ని వారాల తర్వాత రాము పొలంలో పనిచేస్తూ ఉండగా ఆకాశంలో నెమలి గర్జించగా చూశాడు. అది మరొక పక్షుల గుంపును నడిపిస్తూ వర్షం మోసుకొచ్చింది. అప్పటి వరకు ఎండిపోయిన పొలాలకు వర్షం అందింది. రామును ఆనందంతో నింపింది. రాము చిరునవ్వుతో నెమలిని చూసి మనం చూపించే దయ ఎప్పుడూ మళ్ళీ మన దగ్గరకు వస్తుందని గుర్తుంచుకున్నాడు.